హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రూ బ్యాలెన్స్ మనీని బ్యాంక్ అకౌంట్కి ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. ట్రూ బ్యాలెన్స్ మనందరం యూస్ చేస్తూ ఉంటాము. ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోవడానికి, డిటిహెచ్, ట్రైన్ టికెట్స్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ కోసం యూస్ చేస్తుంటాం కదా. ఇప్పుడు ఈ ట్రూ బ్యాలెన్స్లో ఉన్న మనీని బ్యాంక్ అకౌంట్కి ఎలా విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా చేసిన ఎంత టైం లోపల వస్తుంది, ఈ వీడియోలో నేను మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చానండి. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే వచ్చేస్తాం. ఇంకా ట్రూ బ్యాలెన్స్ ని డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అండ్ 4.3 రేటింగ్ అయితే ఉంది. మనలో ట్రూ బ్యాలెన్స్ ఎవరైతే యూస్ చేస్తుంటారో మీకు కొత్తగా ఇక్కడ ఏంటంటే ఒక ఫీచర్ కూడా అయితే తీసుకొచ్చారండి. అంటే లోన్ తీసుకోవచ్చు. బిగ్ అమౌంట్ ఇన్ 5 మినిట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, క్యాష్ లోన్. దీని మీద క్లిక్ చేసి ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా 50,000 రూపాయల వరకు లోన్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎంత అమౌంట్ కావాలో మీరు ఆ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఎన్ని నెలలు కావాలో ఆ నెల సెలెక్ట్ చేసుకొని ఎంటర్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇస్తే సింపుల్ గా మీకు లోన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ట్రూ బ్యాలెన్స్ లో కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్పాను. మీకు కావాలంటే మీరు ఆ లోన్ కూడా తీసుకోవచ్చు అండి. 50,000 రూపాయల వరకు అయితే వస్తుంది. 100% ఫాస్ట్ గా అప్రూవల్ అయితే అవుతుంది. ఈ విధంగా చూడొచ్చు. ఇప్పుడు నా వ్యాలెట్ లో కొంత మనీ అయితే ఉంది. ఓపెన్ చేశాను. 312 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని విత్డ్రా చేయాలంటే సెండ్ మనీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మీకు కావాలంటే ట్రూ బ్యాలెన్స్ మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ట్రూ బ్యాలెన్స్ వ్యాలెట్ ఉంటే డైరెక్ట్ గా వాళ్ళ ట్రూ బ్యాలెన్స్ వ్యాలెట్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే పంపించేయచ్చండి. అలా కాకుండా బ్యాంక్ అకౌంట్కి పంపించాలంటే మొదటిగా మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఇలా ఇచ్చి మనము నెక్స్ట్ మీద క్లిక్ చేసామనుకోండి బ్యాంక్ అంటే డీటెయిల్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి దాని మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ ఒక నేమ్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేసామనుకోండి ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి. మనకేంటంటే 312 రూపీస్ వచ్చింది కదండి. ఈ 312 రూపీస్ నేను పెట్టాను అనుకోండి, ఇక్కడ ఒక 9 రూపీస్ ఛార్జ్ అయితే పడుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు చూడొచ్చు. నేను ఏంటంటే ఇప్పుడు ఒక 300 రూపీస్ అయితే విత్డ్రా పెడతాను. సో 300 పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఒక 3% ట్రాన్సాక్షన్ ఛార్జ్ అయితే ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేసామనుకోండి ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే వెరిఫై ఓటీపీ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మన సంబంధించిన పిన్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ రిక్వెస్టెడ్ అని చెప్పి అయితే వచ్చింది. సో ఈ విధంగా కొంత టైం అనేది తీసుకొని అంటే విత్ ఇన్ ఒక 1 to 2 అవర్స్ లోపల మన అకౌంట్లోకి అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి. ఈ విధంగా మీకు ఒకవేళ ఈ రోజు కానీ రాకపోయినా మనకి నెక్స్ట్ రోజు అయితే వస్తుందండి. అంటే కొన్నిసార్లు మనకి ఫాస్ట్గా అయితే వస్తుంది, కొన్నిసార్లు నెక్స్ట్ రోజు మనకైతే అకౌంట్లోకి అయితే క్రియేట్ చేస్తారు. అంటే ఈ రోజు విత్డ్రా పెడితే రేపు అయితే వస్తుంది, రేపు పెడితే ఎల్లుండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ట్రూ బ్యాలెన్స్లో మీకు ఉన్న మనీని ఈ విధంగా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇంతేనండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఎవరికైతే లోన్ కావాలో మీరు ఇక్కడ నుండి ఈ లోన్ ఫీచర్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.